మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. ప్రతి ఒక్కరికి ఓ అందమైన సొంతిల్లు ఉండాలన్నదే జీవితంలో ఒక ముఖ్యమైన లక్ష్యం. కానీ ప్రస్తుతం ఆర్థిక వాస్తవాలు, విపరీతంగా పెరిగిపోతున్న ఇంటి ధరలు, రియల్ ఎస్టేట్ మార్కెట్లలో దూసుకెళ్తున్న ధరల నేపథ్యంలో ఈ కల చాలా మందికి కలగానే మిగిలిపోతుంది. ఈ పరిస్థితుల్లో ఇల్లు కొనాలా లేదా అద్దెకు ఉండాలా అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ ఉత్పన్నమవుతుంది. అద్దె ఇల్లు తీసుకుంటే అనేక ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా తరచూ ఉద్యోగ మార్పులు చేయాల్సిన పరిస్థితుల్లో నగరాన్ని మార్చాల్సిన అవసరం ఉన్నప్పుడు అద్దె ఇల్లు సౌలభ్యంగా మారొచ్చు. సెక్యూరిటీ, డిజిటల్, నెలకు అద్దె తప్ప మరెటువంటి పెద్ద ఖర్చులు ఉండవు. ఇంటి మరమ్మతులు, నిర్మాణ బాధ్యతలు హౌస్ ఓనర్దే కావడం వల్ల అదనపు భారం పడదు. ఇది తక్కువ ఆదాయాన్ని పొందుతున్న వారికి, ఆర్థిక ఒత్తిడిని నివారించాలనుకునే వారికి మంచి ఎంపిక అవుతుంది. ఇంకా హౌసింగ్ లోన్ లేకపోవడం వల్ల నెలవారీ ఈఎంఐలు లేకుండా సేవింగ్స్ పెరిగే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవలే అద్దెదారులకు ఊరట కల్పిస్తూ వార్షిక అద్దె పరిమితి 2 లక్షల నుంచి 6 లక్షల వరకు పెంచింది. దీంతో పన్నుల భారం తగ్గుతుంది. ఇల్లు కొనుగోలు చేయడం కూడా ఒక బలమైన ఆర్థిక నిర్ణయం. ముఖ్యంగా దీర్ఘకాలికంగా చూస్తే ఇది ఓ ఆస్తి రూపంలో నిలిచి సంపదను పెంచుతుంది. ఇల్లు కొనుగోలుపైన గృహ రుణం తీసుకుంటే పన్ను మినహాయింపులు లభిస్తాయి. కేంద్ర నిర్ణయాలతో ప్రిన్సిపల్స్ చెల్లింపులపైన 1,50,000 వడ్డీపైన 2 లక్షల వరకు ఆదా అవుతుంది. ఇప్పుడు 2 ఇళ్లు ఉన్న వారికి ఆక్యుపెన్సీ ప్రూఫ్ చూపించాల్సిన అవసరం లేకపోవడంతో మరింత సౌలభ్యం కలిగింది. అయితే ఇల్లు కొనుగోలు సమయంలో భారీగా డౌన్ పేమెంట్, రిజిస్ట్రేషన్, చట్టపరమైన ఫీజులు వంటివి ఖర్చవుతాయి. ఇది ద్రవ ఆస్తి కాదు కాబట్టి తక్షణ నగదు అవసరమయ్యే సమయంలో అమ్మడం అంత సులభం కాదు. ఇక చివరికి ఇల్లు కొనాలా లేదా అద్దెకు ఉండాలా అనే నిర్ణయం తీసుకునే ముందు వ్యక్తిగత ఆర్థిక పరిస్థితి, జీవనశైలి, ఉద్యోగ భద్రత, భవిష్యత్తు ప్రణాళికలు వంటి అంశాలను పరిగణలోనికి తీసుకోవాలి. తరచూ మారే ఉద్యోగులు, తక్కువ బాధ్యతలు తీసుకునే వారికి అద్దె ఇల్లు మంచి ఎంపిక కాగా, స్థిరత్వం, సంపద సృష్టి కోరుకునే వారికి ఇంటి కొనుగోలు అనుకూలంగా ఉంటుంది.